నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని పెంజల వీరయ్య కళ్యాణ మండపంలో మహిళలు బాలికల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం రోసయ్య, సబ్ ఇన్స్పెక్టర్ టి స్వరూప, సిడిపిఓ శంషాద్ బేగం, అడ్వకేట్ సునీత, లత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మెప్మా సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, మహిళా పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మహిళలు, బాలికలు రోజువారీ జీవితంలో ఎదుర్కొనే సమస్యలు, వేధింపులు, వాటిని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మహిళలు భయపడకుండా ధైర్యంగా ఉండాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఎవరు అసభ్యకరంగా ప్రవర్తించినా లేదా వేధింపులకు గురి చేసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సహాయం కోరాలని వివరించారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే హెల్ప్ లైన్ నంబర్లు, పోలీసు సేవల గురించి కూడా వివరించారు. సమాజంలో మహిళల భద్రత కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా మహిళలు, బాలికల్లో ధైర్యం పెంపొందించడం, భద్రతపై చైతన్యం కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నామని నిర్వాహకులు తెలిపారు. 10 రోజులకి, 20 రోజులకి, నెలకి 102 అనేది రికార్డ్ అవుతూ ఉన్నాయి. ఇవి పిల్లలు తెలియక అనవసరంగా వాళ్ళ భవిష్యత్ అనేది పాడు చేసుకుంటూ ఉన్నారు. సో మీరు ఎక్కువగా విలేజెస్లో అందరితో టచ్లో ఉంటారు కాబట్టి రెగ్యులర్గా మీరు కొంచెం ఇళ్ళకి అలా వెళ్ళినప్పుడు కానీ, చిన్న చిన్న మీటింగ్స్లో కానీ వాళ్ళకి కొంచెం చెప్పండి. 18 సంవత్సరాల లోపు అమ్మాయిలు వాళ్ళకి విల్లింగ్ ఉన్నా, అంటే వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా, వాళ్ళు ఎవరైనా ప్రేమించినా లేదంటే ప్రేమ పేరుతో వాళ్ళని వేరే వాళ్ళు పెళ్లి చేసుకున్నా, బయటికి తీసుకెళ్ళినా అది ఆ అబ్బాయిలకి అనేది ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. జైలు శిక్ష అనేది చాలా దారుణంగా ఉంటుంది. వీళ్ళు ఏంటంటే తెలియని వయసులో కొంచెం అవగాహన లేక ఇంట్లో పేరెంట్స్ చెప్పే వాళ్ళు కూడా వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉండడం వల్ల అనవసరంగా వాళ్ళ లైఫ్ అనేది పాడు చేసుకుంటున్నారు. కాబట్టి స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఇంకా వేరు సందర్భాల్లో కానీ, చిన్న చిన్న అకేషన్స్లో వాళ్ళకి చెప్పండి మీరు కొంచెం. ఎందుకంటే జనాలకి మాకన్నా మీరు కొంచెం దగ్గరగా ఉంటారు కాబట్టి, ఎస్పెషల్లీ బాయ్స్కి కూడా అరే ఇట్లా ఉంటే మీ లైఫ్ అనేది పాడవుతుందిరా, అమ్మాయిల వెంట ఇట్లా తిరగకూడదు, పోక్సో యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది, అది అందరికీ అప్లికబుల్ అవుతుందని చెప్పండి. అండ్ ఈరోజు ఇక్కడికి వచ్చే కారణం ఏంటంటే క్రైమ్ ఎగెనిస్ట్ ఉమెన్, అంటే ఆడవారిలో జరిగేటువంటి నేరాలు, వైలెన్స్, దీనికి సంబంధించి మాకు గెస్టులుగా 2 అడ్వకేట్స్ వచ్చారు. సునీత మేడం, లత మేడం, అదేవిధంగా మన సిడిపిఓ గారు ఇలా పిలిపించబడింది. ఇది మన స్టేట్ కాదు, మొత్తం అన్ని చోట్ల కూడా ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. కారణం ఏంటంటే మీరు చూస్తూనే ఉన్నారు, నేను వచ్చి ఒక 3 డేస్లో ఉమెన్ మిస్సింగ్, గర్ల్ మిస్సింగ్ కనీసం 7-8 అయింది 3 పోలీస్ స్టేషన్. అంటే మిస్సింగ్ అంటే తెలుసు కదా, వెళ్ళిపోవడం, తల్లిదండ్రులకు చెప్పకుండా, ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోవడం. ఎందుకు ఇట్లా మిస్సింగ్ అవుతుంది? మేడం గారు చెప్పారు, ఎస్ఐ గారు, తల్లిదండ్రుల యొక్క అబ్జర్వేషన్ పిల్లల మీద లేక, వాళ్ళ కాన్సన్ట్రేషన్ లేక, లేదంటే తల్లిదండ్రులు ఫ్రీక్వెంట్గా గొడవ పడుతుంటే ఆ పిల్లలు అది చూడలేక, ఇలా ఈ కారణాల మీద ఎక్కువ మిస్సింగ్ కేసుల్లో ఎక్కువ కారణాలు నేనంటే మీకేదో అవేర్నెస్ కలగడానికి కాదు నేను చెప్పాను. మనం ఏదో మన 3 మండలాలు కాదు, మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళకి చెప్పి పబ్లిక్ అవేర్నెస్ చేయాలి. మీరు చెప్పాలి, ఈ మీటింగ్ చేసినా ఏదైనా చేసినా నాకు ఇంకా 50 రూపాయలు వాడు ఏం చేస్తారు, ఫస్ట్ తీసుకుంటూనే ఉంటారు. ఇది వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటటువంటి అనర్థాల గురించి జస్ట్ 1 నిమిషం చాలు. ఇప్పుడు సార్ చెప్పారు కదా, మనకు వచ్చేసి పిల్లల్ని వాళ్ళు తక్కువ ఎక్కువ చేస్తున్నారనే ఆలోచన వాళ్ళలో ఉంటే ఏం లేదు. ఒక డ్రెస్ మంచి ఇచ్చి, ఒక డ్రెస్ కొనిచ్చి, లేకపోతే ఏదన్నా సరే అతనికి అమ్మాయికి బాగా నచ్చినటువంటి ఒక గిఫ్ట్ ఇచ్చి, ఆ గిఫ్ట్ తీసుకొని ఆ జీవితం మొత్తం నాశనం చేసుకుంటున్నారు అమ్మాయిలు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా అవేర్ చేయండి. ఎక్కడైతే అడల్ట్ అండ్ గర్ల్స్ ఉంటారో, 10th క్లాస్ రాసి ఉంటారో, ఇంటర్మీడియట్కి వెళ్ళి ఉంటారో, ప్రతి
ప్రతి ఒక్కరు నేమ్తో సహా మన దగ్గర లిస్ట్ పెట్టుకొని వాళ్ళని మనం ఏం చేయాలంటే వాళ్ళు ఏ విధంగా నిశ్చితార్థం ఎప్పుడు ఏంటి అనేది మనం కంపల్సరీగా చేయాలి. పెళ్ళి 18 సంవత్సరాల లోపు చేయకూడదు. చాలా మంది మనం వెళ్ళి అవేర్ చేసిన చెప్తున్నారు. ఆ విషయం మనకు తెలియదు. 2 సంవత్సరాలు జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా ఉంటుందనే విషయం మనకు తెలియదని చెప్తున్నారు. గ్యాదర్ అయ్యాము. సార్ మేడము వాళ్ళందరికీ మీకు మేమేమంటే మేము కోర్టులో ఉంటాము, సార్ వాళ్ళు స్టేషన్లో ఉంటారు. మాకు తెలుసు చట్టాల గురించి ఏమేమి ఎలా చేయాలి, శిక్షలు ఎలా ఉంటాయి అని. కానీ మేము ప్రతి ఒక్కరికి వెళ్ళి వాటిని తెలపలేము కాబట్టి మీరు మా అందరికీ మీడియేటర్స్ లాగనమాట. మేము మీకు చెప్తే 4 విషయాలు మీరు ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యేది మీరే కాబట్టి మీరు వాళ్ళకి చెప్తారనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ ఇక్కడ గ్యాదర్ చేయడం జరిగింది. మనకి ఇప్పుడు ప్రస్తుతం మన ప్రభుత్వం చాలా చట్టాలని మార్పు చేసిందండి. పూర్వం ఉండేవన్నీ కొత్త సెక్షన్స్ వచ్చాయి కాబట్టి శిక్షలు కూడా చాలా కఠినతరంగా ఉన్నాయి. మెయిన్ మనకి చట్టాలు మాకు తెలుసు, అందరికీ ముఖ్యమైన చట్టాల గురించి అవగాహన ఉంటుంది. కానీ తర్వాత పరిణామం ఏంటి, ఎలా ఉంటుంది శిక్ష, అలాంటివి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. మెయిన్ ఉమెన్ ఫేస్ చేసేది అంటే పెళ్ళైన తర్వాత గృహహింస అండి, అంటే డొమెస్టిక్ వైలెన్స్. మామూలుగా ఏమనుకుంటారు, డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఏదో 4 దెబ్బలు వేయటమో లేకపోతే కొట్టటమో అలాంటివి గృహహింస కిందకి వస్తాయనుకుంటారు. గృహహింస అంటే కొట్టటమే కాదు, అవమానకరంగా మాట్లాడటం కానీ అనుమానించడం అవన్నీ కూడా గృహహింస కిందకే వస్తాయి. ఒకవేళ అలాంటివి మీకు ఎవరైనా మీరు వెళ్ళినప్పుడు అలాంటి ఫిర్యాదులు కానీ చేస్తే వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. చాలా మటుకు మీడియేషన్ చేసే అలాంటివి రూపుమాపాలని చూస్తారు పోలీసులు. ఒకప్పుడు మనము పోలీస్ అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు చెప్తున్నాను, పోలీస్ స్టేషన్ అంటే ఒక భయం అనమాట. అటువైపు వెళ్ళాలన్నా చాలా భయంగా అనిపించేది. కానీ ఇప్పుడు పోలీస్ సిస్టమ్ కూడా చాలా మారింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ లాగే ఉంటుంది. మనం ఏదైనా వెళ్ళి మనం ఫిర్యాదు చేయొచ్చు. ఒకవేళ లేడీస్ సమస్యలు ఏవైనా ఉంటే అక్కడ మహిళా పోలీసులు ఉంటారు, సపరేట్ వింగ్ ఉంటుందండి, అక్కడికి వెళ్ళి మనము కంప్లైంట్ చేయవచ్చు. చట్టాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించండి. మహిళల భద్రత అంటే వ్యక్తిగత బాధ్యత కాదు, సామాజిక బాధ్యత. ప్రతి ఒక్కరు బాధ్యత కలిగింది. మంచి సొసైటీ నేను ఫేస్ చేస్తున్నాను. ఇది పిల్లలకి మనం మంచిగా నేర్పించామంటే ఈ స్నాక్స్ అంటే మన చిన్న రోజుల్లో ఏదైతే మనం తిన్నామో ఆ ఫుడ్ గుర్తించి తయారు చేసిన పిల్లలకు అలవాటు చేయండి. ఈ జంక్ ఫుడ్ ఏ రకంగా కూడా అది చాలా చీప్గా వస్తాయండి. కొన్ని చీప్గా వస్తాయి, కొన్ని కాస్ట్లీగా వస్తాయి. బట్ ఏదైనా ఏదైనా తయారు చేస్తాయి కానీ ఇంకోటి కానీ జంక్ ఫుడ్, ఈ కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేసేసి పిల్లలకి మనం ఏదైతే చిన్నతనంలో ఈ చరిత్రసాలు, బాగుపాలు ఇట్లాంటి పాడే కొబ్బరి నీళ్ళు ఇలాంటివి తాగాము, పిల్లలకు కూడా కొంచెం ఓపిక చేసుకొని వాటిని అలవాటు చేయడానికి ప్రయత్నించండి. అవే వాళ్ళకి ఇవ్వండి. గట్టు మేడం చెప్పినట్టు గవర్నమెంట్స్లో ఈ ఫోన్ ఇవ్వడం, చిన్న పిల్లలు పుట్టినప్పటి నుంచి పాలు తాగేటప్పటి నుంచి వాళ్ళు స్టడీగా ఉండాలంటే ఫోన్ ఇవ్వడం. వాళ్ళు కూర్చొని వాళ్ళ దగ్గర అంటే అంత నుంచి అక్కడ వేసుకుని తిప్పి పెట్టేవాళ్ళు. సో ఇప్పుడు ఆ అప్పుడు ఉండట్లేదు. వాళ్ళు ఇప్పుడు చేసేవాళ్ళు వాళ్ళు తీసుకుంటా అంటే పెట్టుకుంటున్నాం, తినేసాము, పెట్టేసాము, పడుకోబెట్టేసాము. వాళ్ళు పడుకోబెట్టిన తర్వాత మళ్ళీ ఫోన్ పట్టుకుని తీసుకుంటారు. సో ఇట్లా కాకుండా పిల్లలకు కొంచెం పేషెన్స్ అంటే మనం ఇప్పుడు తీసుకున్నాం అంటే సుఖానికి పెద్ద అయ్యే కొద్ది మనమే చేయాల్సింది. సో అలా కాకుండా పిల్లలకి మాటలు రాని పిల్లలు కూడా చాలా మంది ఉంటారు. సో కొంచెం ఓపిక చేసుకోండి. పిల్లలు మన బాధ్యత అనుకోండి, పిల్లలు కొంచెం చూడడం పెంచడం. సో వాళ్ళకి ఓపిక మంచి ఏదో నేర్పించండి. అండ్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. సోషల్ మీడియా కూడా కొంచెం